వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మావిళ్లపల్లి శ్రీనివాసులు నాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజు యాదవ్, ఇడిమేపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు చాట్ల వెంకట సుబ్బయ్య, టీడీపీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు నిర్వహించారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజు యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం దేశ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టమని, పేదవాడికి కడుపు నింపే ₹2 కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇల్లు లాంటి ఎన్నో జనహిత పథకాలతో దేశంలోనే సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అన్నారు. గత వైసీపీ పాలకుల అవినీతి, అక్రమాలు, దోపిడీ కారణంగా అభివృద్ధిలోనే వెనుకబడిన సర్వేపల్లి నియోజకవర్గాన్ని తన 40 ఏళ్ల రాజకీయ చాణక్యత ఓవైపు, మరోవైపు అనుభవంతో అభివృద్ధి సంక్షేమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సోమిరెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నేతలు వల్మి మునుస్వామి, బద్దెలు చెన్నకృష్ణయ్య, సన్నె రమేష్ యాదవ్, వెంకటకృష్ణయ్య నాయుడు, దొడ్ల అశోక్, సత్తర్ సాహెబ్, దాసి చక్రధర్, యాకల రవి, సండె రమణయ్య, మల్లి కృష్ణయ్య, తాటిపర్తి వేణు, ఆస్తోటి నాగరాజు, తురక్ సుధాకర్, తురక రాంప్రసాద్, దొడ్డక మురళి, బత్తల సతీష్, కందుకూరు సుబ్బరాయుడు, డబ్బుగుంట సుధాకర్, తెనాలి వివేక, సురేందర్ రెడ్డి, మధురెడ్డి, చల్ల రమణయ్య, దూడాల రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలతో సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ వెంకటాచలం మండలంలోని ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగ వాతావరణం లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు. అంతేకాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అందాలని ఒక ఉద్దేశంతోనే ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి ఎన్నో పేద ప్రజల్ని అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అతని యొక్క స్ఫూర్తితో ఈరోజు మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే సూచనలతో అదేవిధంగా కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ మన రాష్ట్రాన్ని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను కూడా మన ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్ఫూర్తితోనే మన యువ నాయకుడు కూడా లోకేష్ బాబు కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి మన లోకేష్ బాబు గారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని పార్టీ పరిచే విధంగా కూడా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చేయాలని చెప్పి వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను.